అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం. ఈరోజు మనం 9వ తరగతి తెలుగు వాచకం గద్య భాగంలోని ఆశావాది పాఠం గురించి తెలుసుకుందాం. ముందుగా పాఠం ఉద్దేశం. విద్యార్జనకు పుట్టు పూర్వోత్తరాలు, ఆర్థిక అసమానతలు అవరోధాలు కావు అని నిరూపించిన దీశాలి ప్రకాశరావు. విద్యను నేర్చుకోవడానికి, అభివృద్ధి చెందడానికి కులం, మతం, ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు, పేదరికం ఇవేవి కూడా అడ్డు కావు, ఆటంకాలు కావు అని నిరూపించినటువంటి బుద్ధిశాలి ఆశావాది ప్రకాశరావు గారు. పట్టుదల, కృషి ఉంటే అక్షర సింహాసనాన్ని ఎక్కి సాహితీ సామ్రాజ్యాన్ని ఏలవచ్చు, పరిపాలించవచ్చు అని నిరూపించి చూపినటువంటి కార్యదక్షుడు, కార్యసాధకుడు ఆశావాది. పద్య రచనలో పట్టు సాధించి, అంటే పద్య రచనలో అధికారాన్ని సాధించి కొందరికే పరిమితమైనటువంటి అష్టావధాన ప్రక్రియలో రాణించడం ద్వారా అత్యున్నతమైనటువంటి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకొని నేటి తరానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచినటువంటి ఆ మహనీయుని సాహితీ జీవన ప్రస్థానాన్ని, ఆ గొప్ప వ్యక్తి యొక్క సాహిత్యం అనేటటువంటి జీవన ప్రయాణాన్ని గురించి తెలపడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. పద్య రచన పట్ల అధికారాన్ని సాధించి ఆ రోజుల్లో కొందరికే పరిమితమైనటువంటి అష్టావధాన ప్రక్రియను నేర్చుకుని అందులో రాణించి, అంటే అందులో ప్రతిభను సాధించి పద్మశ్రీ స్థాయికి ఎదిగినటువంటి ఆశావాది ప్రకాశరావు గారి జీవితాన్ని విద్యార్థులకు పరిచయం చేయడమే ఆశావాది పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ముఖాముఖి ప్రక్రియ, అంటే రచనా విధానం. ఈ పాఠ్యభాగం యొక్క రచనా విధానము ముఖాముఖి. దీన్నే పరిపృచ్ఛ అని కూడా అంటారు. ఆంగ్లంలో అయితే ఇంటర్వ్యూ అని అంటారు. ఉన్నత శిఖరాలు అధిరోహించిన మహనీయుల జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలుంటాయి. అంటే గొప్ప స్థితికి చేరుకున్నటువంటి గొప్ప వ్యక్తుల జీవితంలో ఎన్నో కష్ట సుఖాలుంటాయి, మరెన్నో వెలుగు నీడలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవడం ద్వారా మన జీవితాన్ని సుగమం చేసుకోవడానికి వీలవుతుంది, అవకాశం ఉంటుంది. ప్రశ్నలు అడగడం ద్వారా సమాచారాన్ని సేకరించడమే ముఖాముఖి. సేకరించినటువంటి సమాచారాన్ని, అంటే సేకరించినటువంటి విషయాల్ని ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా, దినపత్రికలు, టీవీ, రేడియో వంటి మాధ్యమాల ద్వారా పాఠకులకు అందించడం జరుగుతుంది. ముఖాముఖి ద్వారా వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని, వారి యొక్క అనుభవాలను, జీవిత విశేషాలను స్వయంగా వారి ద్వారానే తెలుసుకునేటటువంటి వీలు ఉంటుంది. ప్రవేశికలోకి ప్రవేశిద్దాం. సాహితీ వ్యవసాయంలో పద్యసేద్యం చేసినటువంటి ఓ భాషా పరిమళం, సుందర శబ్దాలతో అందమైనటువంటి పద్యాలు అల్లిన ఓ అష్టావధాన రూపం ఆశావాది ప్రకాశరావు గారు. నీదే కులం అని అడిగిన వారికి నాది కవితాకులం అని చాటి చెప్పినటువంటి కవితావాది ఆశావాది. అవధానం కొందరి సొత్తు, అది నీవెలా చేస్తావు అన్న అవహేళనలకు, అనాదరాలకు తన సాహిత్య పటిమతో, తన సాహిత్యం అనేటటువంటి నేర్పుతో సమాధానమిచ్చినటువంటి సౌజన్యమూర్తి, మంచి మనస్సు కలిగిన వారు ఆయన. తెలుగు భాషకే సొంతమైనటువంటి అవధాన ప్రక్రియలో వారు అగ్రశ్రేణిలో నిలిచారు. అవధాన ప్రక్రియ అనేది మన తెలుగు భాషకి సొంతమైనటువంటి సాహితీ ప్రక్రియ. అలాంటి సాహితీ ప్రక్రియలో మొదటి వరుసలో నిలిచారు ఆశావాది ప్రకాశరావు గారు. తిరుపతి వెంకట కవులను ప్రేరణగా తీసుకుని సివి సుబ్బన్న శతావధానిని గురువుగా నిలుపుకొని సాగించినటువంటి ఆశావాది గారి సాహితీ ప్రస్థానం విశిష్ట పురస్కారాలకు వేదికయ్యింది.
అలనాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్చే బాలకవిగా పిలిపించుకొని మొన్నటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నటువంటి భాషా జీవి ఆశావాది గారు. అష్టావధానిగా అత్యున్నత శిఖరం అధిరోహించినటువంటి ఆశావాది ప్రకాశరావు జీవిత విశేషాలను గురించి మనం ఈ పాఠంలో తెలుసుకుందాం. ప్రస్తుత పాఠం ఆశావాది ప్రకాశరావు గారు రచించినటువంటి ప్రకాశ ప్రదీపనంలో నుండి గ్రహించబడింది. రచయిత పరిచయం. పద్యం కమ్మగా పాడువాడు, పద్య విద్యను కాపాడువాడు, పద్య ద్వేషణలతో రాపాడువాడు అంటూ డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి గారి చేత కీర్తించబడినటువంటి ఆశావాది ప్రకాశరావు గారు అనంతపురం జిల్లాలోని సింగనమల మండలం కొరవిపల్లె అనే గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో 1944 సంవత్సరం ఆగస్టు 2వ తేదీన జన్మించారు. ఈయన తల్లి కుళ్ళాయమ్మ, తండ్రి పక్కీరప్ప. ఈయన తండ్రి వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు కావడంతో ప్రాథమిక విద్యకు ఈయనకు తండ్రే గురువు. శతావధాని సివి సుబ్బన్నను ఆశావాది ప్రకాశరావు గారు గురువుగా భావిస్తారు. వీరు 19వ ఏట ఆరంభించినటువంటి అవధానం 26 వసంతాలు అంటే 26 సంవత్సరాల పాటు నిరాఘాటంగా ఎటువంటి ఆటంకము లేకుండా కొనసాగించారు. ఆశావాది ప్రకాశరావు గారు సుమారుగా 171 అవధానాలు చేశారు. అవధానం అంటే ఏకాగ్రత, బుద్ధి చెదరనీయకుండా పెక్కు విషయాలను ధారణ చేయడం. తెలుగు సాహిత్యంలో అవధాన విద్య అనేది ఒక ప్రాచీనమైనటువంటి ప్రక్రియ. విశేషమైన ధారణాశక్తి దీనికి ఆలంబన. అష్టావధానం అంటే ఒకే సమయంలో 8 విషయాలపైన మనస్సును ఏకాగ్రతతో నిలపడం. అవధానంలో ప్రశ్నలు అడిగేవారిని పృచ్ఛకులు అంటారు, సమాధానమిచ్చేవారిని అవధాని అంటారు. అవధాని కవే కాక పండితుడు కూడా అయి ఉండాలి. ఎందుకంటే సమయానుకూలంగా చమత్కారమైనటువంటి సంభాషణలు జరుపవలసి ఉంటుంది కాబట్టి. పృచ్ఛకులు కూడా పండితులై ఉండాలి. అనేక సందర్భాలలో అవధానిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవధానికి అది ఒక పరీక్ష అయితే ఇతరులకది వినోదప్రాయంగా ఉంటుంది. మరి ఇక్కడ మనం సివి సుబ్బన్న గారిని శతావధాని అని చెప్పుకున్నాం. శత అంటే 100 అని అర్థం కదా. శతావధానం అంటే ఒకే సమయంలో 100 విషయాలపైన మనస్సును ఏకాగ్రతతో నిలపడం. సాహిత్యమే ప్రపంచంగా సాగినటువంటి ఆశావాది ప్రకాశరావు గారు కవి, అవధాని, విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడుగా కూడా గుర్తింపును పొందారు. భారత ప్రభుత్వం 2021 అత్యున్నతమైనటువంటి పద్మశ్రీ పురస్కారంతో ఆశావాది గారిని సత్కరించింది, గౌరవించింది. పుష్పాంజలి, అంతరంగ తరంగాలు, లోకలీలా సూక్తము, అవధాన చాటువులు, అవధాన దీపిక, అవధాన కౌముది, అవధాన వసంతము, అవధాన కళాతోరణము, ప్రత్యూష పవనాలు మొదలగునవి ఆశావాది ప్రకాశరావు గారి ఇతర రచనలు. ఆశావాది అనేటటువంటి ప్రస్తుత పాఠం ముఖాముఖి అనే ప్రక్రియకు చెందినది అని ముందుగానే చెప్పుకున్నాము. ఈ ముఖాముఖి ద్వారా రచయిత రచనల్లో, జీవితంలో మనకు తెలియనటువంటి కొత్త కోణాలు సాహిత్య లోకానికి పరిచయం అవుతాయి. ముఖాముఖి నిర్వహించేటటువంటి పృచ్ఛకుడు ఆశావాది గారిని ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడుతున్నారు. అవధానాచార్యులకు అక్షర ప్రణామాలు. అవధానమే ఆశగా, పద్యమే శ్వాసగా సాహితీ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నటువంటి అవధాన పద్మం గురించి తెలుగు పాఠకులకు తెలియజెప్పేందుకే
మీతో ఈ ముఖాముఖి అంటూ మొదటిగా ఇలా ప్రశ్నిస్తున్నారు. ముందుగా ఈ సరస్వతీ పుత్రునికి జన్మనిచ్చినటువంటి పుణ్యమూర్తుల గురించి చెప్పండి అని అడుగుతారు. దీనికి సమాధానంగా ఆశావాది గారు ఈ విధంగా చెప్తున్నారు. మాది అనంతపురం జిల్లా సింగనమల మండలంలోని పెరవళి అనేటటువంటి గ్రామం. మా అమ్మగారు కుళ్ళాయమ్మ, నాన్నగారు పక్కీరప్ప. నాన్నగారు ఎలిమెంటరీ అంటే ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేశారు. మేం మొత్తం 10 మంది సంతానం, 7 మగపిల్లలము, 3 ఆడపిల్లలు అని చెప్పారు. ప్రముఖ వ్యక్తుల్ని ఇంటర్వ్యూ ముఖాముఖి చేయాలి అనుకున్నప్పుడు ముఖాముఖి జరిపేటటువంటి పృచ్ఛకుడు ఆ వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకుని ఏ ప్రశ్నలు అడగాలి అని ముందుగానే ప్రిపేర్ చేసుకుని వస్తారనమాట. కాబట్టి అతడు 2వ ప్రశ్న అడుగుతున్నాడు. ఏమడిగారు? మీ పూర్వీకుల వృత్తి విశేషాలతో మీరు చెప్పిన ఆసుపద్యం మా కోసం ఒకసారి వినిపిస్తారా అని. అప్పుడు ఆశావాది గారు ఈ విధంగా చెబుతున్నారు. మాది ఆసాది వృత్తి. మా పూర్వులు అంటే వీరి తాత ముత్తాతలు గ్రామదేవత పూజారులు. ఆయా దేవతలపై జాతర్లలో ఆసువుగా అప్పటికప్పుడు పాటలు కట్టేవారు. ఆ పాట సంప్రదాయమే అంటే ఆ పాట కట్టేటటువంటి అనాదిగా వచ్చే ఆచారమే నా దగ్గర ఆసుపద్యం అయింది అంటున్నారు. ఆసుపద్యం అంటే అప్పటికప్పుడు చెప్పేటటువంటి పద్యం. ఆ ఆసువు అవధానానికి దారితీసింది. ఈ విషయాన్నే ఒక అవధాన సభలో ఇలా చెప్పాను. గ్రామాలంగల దేవతా కథనముల్ గానంబునందీర్చుచున్ రోమాంచంబును గూర్చు కాన్కలుగొనే ప్రోద్యత్కులాచారమే ధీమంతుల్ కొనియాడ పద్యమై సందీపించెనా వాక్కునన్ శ్రీమద్దివ్యవధాన ముఖ్య గురువౌ శ్రీ సివి సుబ్బన్నచేన్. ఆశావాది గారు చెప్పినటువంటి ఆసు పద్యానికి భావం ఏంటంటే, గ్రామ దేవతల కథలను గానం చేస్తూ ప్రజల ఒళ్ళు గగురు పొడిచే విధంగా చెబుతూ వారిచ్చేటటువంటి కానుకలు తీసుకుని బ్రతుకుట మా కులాచారము. ఆ కులాచారమే నాయందు పద్యరూపమై శ్రీ సివి సుబ్బన్న అనే గురువు దయచేత అభివృద్ధి చెంది ప్రకాశించినది. మీ విద్యా వ్యాసంగం మీ సాహితీ ఎదుగుదలకు ఎలాంటి బీజం వేసింది అనేది ప్రశ్న. దానికి సమాధానంగా ఆశావాది గారు ఈ విధంగా చెబుతున్నారు. నా ప్రాథమిక విద్య మా నాన్న దగ్గరే. ఆయన ఉపాధ్యాయుడిగా నాతో కృష్ణ, భాస్కర, సుమతి, వేమన శతకాల పద్యాలు ఓ 100 దాకా 5వ తరగతి లోపే కంఠస్థం చేయించాడు. ఈయనకు వాళ్ళ నాన్నగారే గురువు కాబట్టి 100 పద్యాలు దాకా ఆయా శతకాలలోని పద్యాలని కంఠస్థం చేయించారట. పెద్ద బాల శిక్షను క్షుణ్ణంగా చదివించారు. నాటి ఉన్నత పాఠశాలల్లో అక్షరజీవులుగా మమ్మల్ని మలచడానికి ఎన్నెన్నో పోటీలు నిర్వహించేవారు. పద్య ధారణలో, పద్య పఠనంలో, పూర్వకవుల గ్రంథాల్లో ఏ పుట తెరిచి చూపిస్తే అంటే ఏ పేజీ తెరిచి చూపిస్తే అక్కడి పద్య గద్యాలను చదవవలసి వచ్చేది అంటున్నారు. 13వ ఏట అంటే ఆశావాది ప్రకాశరావు గారికి 13వ సంవత్సరంలోనే ఆయనలో ఉన్నటువంటి రచయిత మేల్కొన్నాడు అంటున్నారు. అంటే 13వ ఏట నుంచి రచనలు చేయడం ప్రారంభించారట. ఇంకా ఈ విధంగా చెప్తున్నారు. నేను చదివే పాఠశాల వసతి గృహంలో, హాస్టల్లో వ్యాస రచనల పోటీల్లో బహుమతులు ఎప్పుడూ నావే. 10వ తరగతిలో అస్పృశ్యత నివారణ అంటే అంటరానితనం నివారణను గూర్చి ఒక వ్యాసం రాసి మా పాఠశాల వార్షిక సంచికిచ్చాను. దాని సంపాదకులు స్వాతంత్ర్యం వచ్చి 10 ఏళ్ళయింది, ఇంకా ఎక్కడుంది అస్పృశ్యత, బుద్ధి లేకుంటే సరి అంటూ కాగితాలను విసిరి కొట్టారట. అది ఆయనలో పట్టుదలను పెంచింది.
సహనంతో, ఓర్పుతో కార్యం సాధించుకోవలసినటువంటి దీక్షను గుర్తు చేసింది. 15వ ఏట అప్పటికి ఆయనకు తెలిసినప్పటి ఛందో విజ్ఞానంతో పద్యాలు వ్రాయాలి అన్న ఆలోచన ఆశావాదిలో కలిగింది. ఒకసారి వారి నాన్నగారు వ్రాసి ఎవరికీ చెప్పకుండా ఆయన జేబులోనే భద్రపరుచుకున్నటువంటి కొన్ని కంద పద్యాలను అకస్మాత్తుగా యాక్సిడెంటల్గా చూశారట. ఆ తండ్రి కొడుకుగా పద్య రచనలో పేరు నిలుపుకోవాలి అన్న ఆశ ఆశావాది ప్రకాశరావులో మొలకెత్తింది. కళాశాలలో సారస్వత సంఘ ఆధ్వర్యంలో తరచుగా ప్రసిద్ధ కవి పండితుల యొక్క ప్రసంగాలు, ఉపన్యాసాలు ఉండేవి. ఊళ్ళల్లో రాష్ట్ర స్థాయి సంచార నాటక సమాజాల వాళ్ళు 3 నెలలకు ఒక మారైనా, అంటే 3 నెలలకు ఒక్కసారైనా సరే తప్పక పద్య నాటకాలని ప్రదర్శించేవాళ్ళు. ఆసక్తిగా వీటికి హాజరయ్యేవారు ఆశావాది గారు. అంతేకాకుండా పాఠశాలలో అప్పటి బోధనా పద్ధతులు, పరీక్షా విధానాలు సృజనాత్మకతను పెంచేవిగా ఉండేవి. ఇవన్నీ కూడా ఆయనకు పద్యంపై ప్రీతిని పెంచుకోవడానికి, అవగాహనలో ఒదిగి వచ్చిన వాటికి చక్కటి వ్యాసరూపం ఇవ్వడానికి, అంతేకాకుండా ధైర్యంగా వేదికలపై ప్రసంగించడానికి, ఉపన్యసించడానికి తగినటువంటి బీజాలు వేశాయి. పృచ్ఛకుడు అడుగుతున్నటువంటి తర్వాతి ప్రశ్న, మీ రచనా నైపుణ్యం పెంచుకునేందుకు మీరు ఎలాంటి కృషి చేశారు అని. దీనికి సమాధానంగా ఆయన ఏం చెప్తున్నారో చూడండి. పౌర గ్రంథాలయానికి, అంటే లైబ్రరీకి వెళ్ళి ఆసక్తిగల గ్రంథాన్ని తీసుకునేవాడిని. దానిని ఆద్యంతం, అంటే మొదలు నుండి చివరి వరకు చదవకుండా పీఠికను మాత్రం, పీఠిక అంటే పుస్తకం మొదట రాసేటటువంటి సంగతులన్నమాట. దీన్నే గ్రంథానికి ముందు రాసే ఉపోద్ఘాతము అని కూడా అంటారు. అలా పీఠికను మాత్రం తప్పనిసరిగా చదివేవాడిని. నాకంటే ముందే ఆ పుస్తకాన్ని చూచిన పాఠకులు ఆ పుటల్లో, ఆ పేజీల్లో ఎక్కడైనా క్రీగీటులు పెట్టారా, అంటే క్రింద గీతలు పెట్టారా, అండర్లైన్ చేశారా, మరేమైనా గుర్తులు ఉంచారా, స్పందనలు వ్రాసారా అని చూసి వాటిపై దృష్టి నిలిపి దానికి కారణాలు అన్వేషించేవాడిని, కారణాలు వెతికేవాడిని అంటున్నారు. దీనివలన తక్కువ కాలంలో ఎక్కువ విషయ సేకరణ జరిగేది, విజ్ఞానం పెరిగేది, వ్రాతకు బలం చేకూర్చేటటువంటి అనేక అంశాలు తెలిసి వచ్చేవి. ఈ విధంగా కూర్చుకున్నటువంటి రచనా సామర్థ్యం తరచూ చుట్టూ జరిగేటటువంటి అసంబద్ధతలపై కరపత్రాలు తయారు చేసి పంచేదాకా వెళ్ళిందట. ఆయన ప్రయత్నాన్ని ప్రత్యర్థులు వమ్ము చేస్తూ బెదిరించటంతో ఆ విధానాన్ని మానుకున్నాను అంటున్నారు. ఇంకా ఇలా అంటున్నారు, మా కళాశాలలో మత సామరస్యంపై, పోతన భాగవతంపై విద్యార్థులకు ఏటేటా నిర్వహిస్తూ ఉండినటువంటి ధర్మనిధి పురస్కారాల వ్యాసరచనా పోటీలలో నేను గెలుపొందాను. కళాశాల వార్షిక సంచికకు అష్టావధానంపై వ్యాసం రాసిచ్చాను. విద్యార్థుల మధ్య, ఉపాధ్యాయుల మధ్య మంచి గుర్తింపు వచ్చింది. నా దృష్టిలో గ్రంథాలయం ఒక పవిత్రమైనటువంటి దేవాలయం. ప్రతి విద్యార్థి గ్రంథాలయానికి వెళ్ళి జ్ఞానార్జన చేసేటటువంటి అలవాటును పొందడం ఆవశ్యం అని నాకు అనిపిస్తుంది అన్నారు. మీ పరిశోధనా ప్రస్థానం ఎలా సాగింది, అందులో ఏమైనా పురస్కారాలు లభించాయా అనేది ప్రశ్న. దీనికి సమాధానంగా తాళ్లపాక అన్నమాచార్యుల వారి పౌత్రుడు, అంటే తాళ్లపాక అన్నమయ్య గారి మనుమడు తాళ్లపాక అన్నయ్య రచించినటువంటి చెల్లపిళ్ళరాయ చరిత్రము, అంటే బీబీ నాంచారు కళ్యాణగాథ అముద్రిత యక్షగాన తాళపత్ర ప్రతి సేకరించి, అంటే ముద్రించినటువంటి గ్రంథం ఇది తాళపత్ర రూపంలో ఉందట. ఆ తాళపత్రాల యొక్క ఒరిజినల్స్ని సేకరించి వాటిని పరిశీలించి క్రిమిదష్ట భాగాలను పూరించి, అంటే ఆ తాళపత్రాలని క్రిమికీటకాలు కరుస్తాయి కదా, అంటే తినేసినట్లు అయిపోతాయి ఆ పత్రాలు. కాబట్టి ఆ క్రిమిదష్ట భాగాలని పూర్తి చేశారట.
కవి కాలాదులను నిర్ణయిస్తూ విపులమైనటువంటి పీఠికతో ప్రచురించారు. శ్రీ రాప్తాటి వారి నిరోష్ట్య కృష్ణ శతకానికి లఘు టీకా అంటే భాష్యం అర్ధ వివరణ వ్రాసే అవకాశం కూడా ఈయనకు లభించింది. పిహెచ్డి పట్టాకై అంటే డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పిహెచ్డి పట్టాకై శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పేరును నమోదు చేసుకున్నారు. కానీ కొన్ని అవాచ్య సంఘటనల మధ్య, కొన్ని పలుకయోగ్యం కానటువంటి సన్నివేశాల మధ్య ఆ ప్రయత్నాన్ని విరమించాను అంటున్నారు. కొన్నేళ్ల విరామంతో, కొన్నేళ్ల విశ్రాంతి తర్వాత శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోనూ చేరి సరిపడని సంగతులు తలెత్తడంతో దాని ఆశ కూడా వదులుకున్నారట. అప్పుడేమనుకున్నారంటే ఈయన అంతకంటే మించిన డిగ్రీ రాకపోతుందా అని అనుకున్నారట. యథాలాపంగా అంటే మామూలుగా అనాలోచితంగా పలికినటువంటి ఈయన మాటను దైవం నెగ్గించాడు, అంటే ఆ దేవుడు గెలిపించాడు. ఈయన 56వ ఏట పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ లభించింది. అంటే ఆయన యథాలాపంగా దీనికి మించిన గొప్ప డిగ్రీ రాకపోతుందా అనుకున్నారు. ఆ మాటే నిజమయ్యి అతనికి 56 సంవత్సరాల వయస్సులో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ సత్కారము, గౌరవము లభించింది. ఈ పరిశోధన ప్రస్థానంలో సోదర తుల్యుడు అంటే ఈ పరిశోధన అనేటటువంటి ప్రయాణంలో సోదర సమానుడు శ్రీ గంగవరప్ప గారి చెన్నయ్యతో కలిసి ఒంగోలు ఎర్రనపీఠం ప్రకటనకు స్పందించి ప్రహ్లాద చరిత్ర, ఎర్రన పోతన తులనాత్మక పరిశీలన రాశాను అంటున్నారు. దానికి ఉత్తమ సిద్ధాంత గ్రంథ రచన పురస్కారం వచ్చిందట. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు నిర్వహించినటువంటి జాతీయ స్థాయి సదస్సులకు ఆశావాది ప్రకాశరావు గారు సమర్పించినటువంటి కొన్ని పరిశోధనా పత్రాలు సువర్ణ గోపురంగా పుస్తకాకృతి పొందాయి. అంటే ఆయన వివిధ యూనివర్సిటీలకు సమర్పించినటువంటి కొన్ని పరిశోధనా పత్రాలు సువర్ణ గోపురం పేరుతో పుస్తకంగా రూపొందాయి. 2021లో భారత ప్రభుత్వం ఉన్నతమైనటువంటి పద్మశ్రీ పురస్కారంతో ఈయనలోని అవధాన సరస్వతిని సత్కరించింది. ఆనాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా ఆశావాది ప్రకాశరావు గారు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఆయనతో ఇంటర్వ్యూలో మరో ప్రశ్న, సాహితీ మేరువులతో మీరు నెరపిన సాంగత్యపు సంగతులు చెప్పండి అనేది. మేరువు అంటే గొప్ప పర్వతం అని, అంటే మేరు పర్వతం. ఇక్కడ సాహితీ మేరువు అంటే సాహిత్యంలో గొప్ప వ్యక్తులు, గొప్పవారు అని. ఈ ప్రశ్నకు సమాధానంగా ఆశావాది గారు ఈ విధంగా చెబుతున్నారు. ఒకవైపు సినిమా బాణీలో పాటలు రాస్తూ, మరోవైపు చిటిపొటి పద్యాలు అల్లేవాడిని. మరికొన్ని తెలిసిన వాళ్ళ పెళ్ళిళ్లకు, పండగలకు శుభాకాంక్ష రూపంగా అందించేవాడిని. ఇంకా కొన్ని పెద్దలను గౌరవించే సందర్భాలకు స్తుతి రూపంగా, పొగడ్త రూపంగా సమర్పించేవాడిని. తెలుగు పండితునిగా విద్యార్థుల కోర్కె తీర్చడానికై తరచూ చెప్పుతూ వచ్చినటువంటి ఆటవెలిది పద్యాలే వరదరాజ శతకం. ఇందులో చివర దశావతార స్తుతి ఉంది. ఈ శతకాన్ని తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారు ఇలా దీవించారు. చదివినాడ వరద శతకమ్ము సకలమ్ము, కరగినాడ నీదు కైత పసకు, కలదు నీకు ఆంధ్ర కవి కోటిలో పీట, వలదు జంకు వినయవత్ ప్రకాశ అంటూ సీతారామమూర్తి చౌదరి గారు దీవించారట. దీని భావం ఏమిటి అంటే, వినయవంతుడవైనటువంటి ఓ ఆశావాది ప్రకాశరావా, నీవు రచించినటువంటి వరదరాజ శతకం సకలాన్ని నేను చదివాను. నీ కవిత్వంలోని పసకు కరిగిపోయాను. నీకు తప్పక ఆంధ్ర కవుల కోటిలో స్థానం కలదు. దీనిలో మీరు జంకనవసరం లేదు అన్నారు. దివాకర్ల వెంకటావధాని,
చర్ల గణపతి శాస్త్రి వగైరాల అభినందనలు కూడా అందుకున్నారు. తర్వాతి కాలంలో ఈ శతకమే అంటే వరదరాజ శతకమే మకుట విరహితంగా అంటే మకుటం లేకుండా లోకలీలా సూక్తంగా రూపుదిద్దుకుంది. ఆశావాది ప్రకాశరావు గారి అవధాన గురువులు డాక్టర్ సివి సుబ్బన్న శతావధాని గారి వెంట అవధాన సభలకు వెళుతూ వారిపై స్తుత్యాత్మకంగా అంటే పొగడ్తా మెచ్చుకోలుగా చెప్పినటువంటి ఆసుపద్యాలే పుష్పాంజలి పేర వెలుగు చూసింది. మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, దాశరథి కృష్ణమాచార్యులు, సి నారాయణ రెడ్డి గారులు నాకు శుభాకాంక్షల్ని అందించినటువంటి మేరువులు. అనువాదం దిశగా మీ ఆలోచనలు వెళ్ళడానికి గల మూలాలను వివరిస్తారా అని అడుగుతాడు పృచ్ఛకుడు. ఒక భాషలోని విషయాన్ని మరొక భాషలోనికి తర్జుమా చేయడాన్నే భాషాంతరీకరణము లేదా అనువాదము అంటారు. దీన్నే ఆంగ్లంలో ట్రాన్స్లేషన్ అంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి పోతన భాగవతం ప్రాజెక్టు నుండి లభించినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోదలచి తృతీయ స్కందానికి సరళ గద్యానువాదం చేశాను. దీని ప్రధాన సంపాదకులు కరుణశ్రీ డాక్టర్ జంజాల పాపయ్య శాస్త్రి గారు. ఈయన ఈ గ్రంథానికి రాసినటువంటి మున్నుడిలో అంటే కరుణశ్రీ గారు ఈ గ్రంథానికి రాసినటువంటి ముందు మాటలో ఆశావాది ప్రకాశరావు అష్టావధాన కళలో ఆరితేరినవాడు, వినయభూషణుడు, మధుర భాషణుడు, వీరి అనువాదం సరళంగా అంటే సులభంగా సాగింది అన్నారు. ఆంగ్లంలో ఆలివర్ గోల్డ్ స్మిత్ రచించినటువంటి సిటీ నైట్ పీస్ను చీకటి కోణం శీర్షికతో వచన కవితగా అనువదించారట ఆశావాది గారు. పుట్టపర్తి సాయిబాబా గారి సూక్తులను విభూతి గీతా పేర పద్య రూపం ఇచ్చారు. ఇలా అనువాద పరంపర అనువాదాల వరుస కొనసాగింది అన్నారు. మరో ప్రశ్న, మీ జీవితంలో అష్టావధానానికి అంకురార్పణ ఎక్కడ జరిగింది? నేను మొదటి సంవత్సరం డిగ్రీ చదువుతూ ఉండగానే శ్రీ సివి సుబ్బన్న శతావధాని గారి అష్టావధానం చూశాను. పేదరికం కారణంగా ఆ మార్గంలో పరిశ్రమిస్తే అంటే అష్టావధానం లేదా అవధాన మార్గంలో శ్రమ పడితే కీర్తితో పాటుగా 4 డబ్బులు కూడా వస్తాయి అనే ప్రలోభం పెద్ద కుటుంబాన్ని బరువుగా ఈడ్చుకొస్తున్నటువంటి మా నాన్నకు సహాయపడినట్లవుతుందనే ఆశ తలెత్తింది. అప్పటికే పద్యరచనలో కొంతమేర పరిశ్రమించినటువంటి నేను కొన్ని సందర్భాలలో నాకు నేనుగా మరికొన్ని వేళల్లో స్నేహితుల ద్వారా రకరకాల నిబంధనల్ని విధించి ప్రశ్నలు అడగండి అని వాటికి లొంగి పద్యాన్ని అల్లడమే కాకుండా ధారణ పట్టి అప్పజెప్పడం అలవాటు చేసుకున్నాను అంటున్నారు. రిటైర్డ్ కలెక్టర్ శ్రీ బి జోగప్ప గారి చొరవతో అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి స్వాగత పద్యాలు సమర్పించి బాలకవిగా శ్రీశైలంలో అమృతాశీర్వాదాలు అందుకున్నాను. తెలుగు శాఖ పక్షాన ఏర్పాటైనటువంటి శ్రీ గాడేపల్లి కుక్కుటేశ్వరరావు గారి అష్టావధానంలో పృచ్ఛక స్థానం పొందాను. అంటే అవధానంలో ప్రశ్నించే వారిని పృచ్ఛకుడు అంటారనుకున్నాం కదా, అలా పృచ్ఛక స్థానాన్ని సంపాదించారు. కళాశాల ఉపన్యాసకులు నిర్వహించినటువంటి భువన విజయంలో నేపథ్య గాయకుడిని అయ్యాను. అంటే తెర వెనుక పాటలు పాడాను. ఇప్పుడు ఇక్కడ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మరో ప్రశ్న అడిగారు. అదేంటంటే, మీ ఇంటి పేరు ఆశాది కదా, మరి ఆశావాదిగా ఎలా మారింది అనేది ప్రశ్న. అప్పుడు ఆయన అదొక అద్భుతమైనటువంటి ఘట్టం, చెబుతాను వినండి అంటూ ఇలా చెప్తున్నారు. ఎండాకాలం సెలవుల్లో ఏలూరులోని ఫ్లడ్స్ కంట్రోల్ సర్కిల్లో ప్రభుత్వ ఉద్యోగం వస్తే అందులో గుమస్తాగా చేరాను. అక్కడ శ్రీ బస్వా సింహాద్రి అప్పారావు గారి సాహచర్యంలో 3 నెలల పాటు చేమకూర వెంకట కవి రచించినటువంటి విజయ విలాసాన్ని అధ్యయనం చేశాను. అది నా పద్యాలకు మరింత వెలుగునిచ్చే అచ్చతెనుగు ముచ్చట్లను పదబంధాలను సమకూర్చింది.
ఇవన్నీ ఒక రకమైన బలాన్ని తృప్తిని కలిగించడంతో ఆ సంవత్సరమే గాంధీ జయంతి సందర్భంగా మొట్టమొదటి అష్టావధానం జయప్రదంగా ముగించాను. ఈ వార్త మా తెలుగు శాఖ హెడ్ డాక్టర్ నండూరి రామకృష్ణమాచార్యులు వారి చెవిలో పడింది. వారు నన్ను డిపార్ట్మెంటుకు పిలిపించి మా మాస్టర్ల సన్నిధిలో సమస్యాపూరణ పరీక్ష నిర్వహించారు. వారిచ్చిన ప్రశ్నకు ప్రశ్నయే జవాబు భామిని పలికెన్ అనేటటువంటి సమస్యకు ఆశావాది ప్రకాశరావు గారు పూరించినటువంటి పూరణ చూడండి. ప్రశ్నలపై వడి ప్రశ్నలు ప్రశ్నించడి తనదు భర్త భావం బేమో ప్రశ్నించుచు తన ఎదలో ప్రశ్నకు ప్రశ్నయే జవాబు భామిని పలికెన్. ప్రశ్నలపై ప్రశ్నలు వేసే తన భర్త మనసులో ఏముందో అని ఆ భార్య తన ఎదలో ప్రశ్నించుకుంటూ ప్రశ్నకు ప్రశ్నయే జవాబు అని పలికిందని భావం. ఆశావాది గారు పూరించినటువంటి పూరణను విన్నటువంటి డాక్టర్ నండూరి రామకృష్ణమాచార్యులు గారు సంతోషించి, నీకు ధైర్యం ఉంది, ఎక్కడైనా నెట్టుకొస్తావు, నేటి నుంచి నీవు ఆశాదివి కావు, ఆశావాదివి అని ఆశీర్వదించారు. అప్పటి నుండి ఆయన ఇంటి పేరు ఆశావాది అయింది. నిషిద్ధాక్షరిలోని మెలకువలను ఆశావాది గారికి నేర్పవలసిందిగా శ్రీ గాడేపల్లి వారిని కుదిర్చారు నండూరి వారు. వారి అంతేవాసిత్వం, వారి శిష్యరికం ఒక్క సంవత్సరం కూడా గడవకుండానే ఆ ఇరువురు కూడా బదిలీ అయ్యారు, ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈ విధంగా ఆయన తన వికాసానికి కొండంత అండను కోల్పోయారు. మరి మీ అవధాన సాధనను ఎలా కొనసాగించారు అనేది మరో ప్రశ్న. దీనికి సమాధానంగా ఆశావాది గారు ఈ విధంగా చెప్తున్నారు. 3వ ఏడు చదువు అంటే డిగ్రీ 3వ సంవత్సరం చదువు రకరకాల కష్టాల మధ్య ముగించుకొని శిక్షణ లేని తెలుగు పండిత వృత్తిలో చేరి శ్రీ సివి సుబ్బన్న శతావధాని గారి గురుత్వం సంపాదించాను. వారి అవధాన సభలకు వీలు కలుగజేసుకుని హాజరయ్యేవాడిని. వారి వెంట ప్రయాణిస్తూ కొన్ని ఉత్తరాల ద్వారా మరెన్నో సందేహాలను తీర్చుకునేవాడిని. వారి ద్వారా నా అవధాన సువిధానానికి బలమైనటువంటి పునాదులు పడ్డాయి. మా గురుదేవులే కాకుండా నాకు అవధాన రంగంలో బాగా ఇష్టమైన వారు, పూజనీయులైన వారు తిరుపతి వెంకట కవులు మరియు గాడేపల్లి కుక్కుటేశ్వరరావు గారు. నా 19వ ఏట ప్రారంభించినటువంటి అవధానం 26 వసంతాల పాటు నిరాఘాటంగా ఎటువంటి ఆటంకము లేకుండా విస్తరిల్లింది. రాష్ట్రమంతటా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ, న్యూఢిల్లీలోనూ దాదాపు 171 అవధానాలు చేశాను. అవధాన పద్యాలను జారిపోనీకుండా భద్రపరచి 5 సంపుటాలుగా ఆంధ్ర సరస్వతికి కానుకగా చేశాను. అవి అవధాన చాటువులు, అవధాన దీపిక, అవధాన కౌముది, అవధాన వసంతం, అవధాన కళాతోరణం. అప్రస్తుత ప్రసంగంలోని కొన్ని ముఖ్య ప్రశ్నలకు సమాధానాలు అవధాన వినోదం, సరసప్రయోగం అనే పేర వెలువడింది అంటున్నారు. అంటే ఆయన 171 అవధానాలు చేశానన్నారు కదా, ఆ అవధానాలలో చెప్పినటువంటి పద్యాలు కానీ, సమస్యకు పూరణాలు కానీ అన్నీ కూడా 5 సంపుటాలుగా పుస్తక రూపంలో ప్రచురించి ఆంధ్ర సరస్వతికి అంటే మన భాషకి, ఆంధ్ర భాషకి కానుకగా ఇచ్చాను అంటూ వాటి పేర్లు చెప్పారు. పెరుగుతున్న వయస్సుతో పాటు తరుగుతున్న ధారణ, నిరంతర ప్రయాణాలు అవధానాలకు మంగళం పాడేటట్లు చేశాయి. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, వయస్సు పెరుగుతున్న కొద్దీ జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది. అంతేకాకుండా ఎల్లప్పుడూ కూడా ప్రయాణాలు చేయలేం. ఈ కారణాల వల్ల అవధానాలకు స్వస్తి చెప్పవలసి వచ్చింది అంటున్నారు. 1999 ఉగాది రోజున నారాయణ్ ఖేడ్లో చేసిందే ఆయన చివరి అవధానం.
అవధానిగా ఎదిగే క్రమంలో మీరు ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులు ఏమైనా ఉన్నాయా? ఉంటే చెప్పండి అనేది ప్రశ్న. దీనికి సమాధానంగా ఆశావాది గారు ఈ విధంగా చెబుతున్నారు. అవధానికి అనుకూలమైన ఆతిథ్యాదుల్ని ఏర్పాటు చేయడంలో, సన్మానాదుల్లో వివక్ష చూపడం, భేదభావాన్ని పక్షపాతాన్ని చూపడం నాకు బాగా ఎరుక, నాకు బాగా గుర్తు. అయిన వారికి ఆకులు, కాని వారికి కంచాలు అన్నది నేను చవి చూసిన, రుచి చూసినటువంటి చేదు అనుభవం. కొందరేమో ఈ వర్గం వాళ్ళను ప్రోత్సహిస్తున్నాము అని ప్రభుత్వ అధికారుల దగ్గరో, ప్రజాప్రతినిధుల దగ్గరో యోగ్యతా పత్రం అంటే సర్టిఫికెట్ పొందడానికి వీలుగా అవధానం ఏర్పాటు చేస్తారే తప్ప అవధాని గౌరవాన్ని కాపాడే పద్ధతిలో శ్రద్ధ చూపరు. నా దగ్గరకు వచ్చేటప్పటికి శుష్కప్రియాలు, శూన్యహస్తాలు అన్న పద్ధతి పాటించారు అంటున్నారు. శుష్కప్రియాలు అంటే వ్యర్థపు మాటలు, అలాగే శూన్యహస్తాలు ఖాళీ చేతులు చూపేవారట. అంటే ఏమీ ఇచ్చేవారు కాదు అని. అవధానంలో గంట కొట్టే పృచ్ఛకునితో సమానంగా మాత్రమే అవధానిపై కూడా సన్మానం అందుకున్నటువంటి సన్నివేశాలు కూడా ఉన్నాయి. పూలహారం, ఫలహారంతో ముగిసిన సభలు ఉన్నాయి. అంటే పూల మాలేసి పలహారం, బ్రేక్ఫాస్ట్, టిఫిన్ పెట్టి ముగించేసిన సందర్భాలు కూడా ఉన్నాయంట. సాటి అవధానులు ఈ ప్రక్రియ కారణంగా తమ ఆర్థిక స్థితి పెంచుకోగలిగితే కేవలం సాహితీలోకంలో పేరు సాధించడంతోనే నా స్థితి ఆగిపోయింది అని. అంటే నాతో పాటు అవధాన ప్రక్రియలో ఉన్నటువంటి అవధానులందరూ కూడా ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకుంటే, ఆస్తిపాస్తులు సంపాదించుకుంటే, నేను మాత్రం కేవలం ఈ సాహిత్య లోకంలో పేరుని మాత్రమే సంపాదించగలిగాను అంటున్నారు. అవధానంలో అన్యాపదేశంగా దెప్పిపొడిచే పద్ధతిలో కొందరు ప్రశ్నలిచ్చినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. వాటిని నేను చాలా సున్నితంగా త్రిప్పికొట్టవలసి వచ్చేది. మరికొన్ని చోట్ల నేను శ్లేషను ఆశ్రయించవలసి వచ్చేది. వాటిని ప్రక్కదారి మళ్లించే ధోరణిలో సమాధాన ప్రసంగం కొనసాగించేవాడిని. ఏమైనా సరే నా జాతిలో ఒక అవధాని ఉన్నాడన్న కీర్తిని దక్కించడం కోసం ఎన్నో చేదుల్ని దిగమింగుకొని గంభీరంగా సభ ముగించేవాణ్ణి. అంటే ఈ అందరూ ఎన్ని రకాలుగా అవమానించినా కూడా నా జాతిలో, అంటే ఈయన వెనుకబడినటువంటి దళిత జాతిలో పుట్టిన వ్యక్తి, అందరూ కూడా మీకు అవధానం ఏమిటి అని అనాదరించినప్పటికీ కూడా ఎంతో శ్రమపడి ధారణతో అవధానిగా పేరును సంపాదించగలిగారు. కాబట్టి ఏదేమైనా సరే నా జాతిలో ఒక అవధాని ఉన్నాడు అన్న పేరు ప్రతిష్టల్ని దక్కించటం కోసం ఎన్నో చేదు అనుభవాల్ని దిగమింగి మనస్సులోనే దాచుకుని గంభీరంగా ఆ సభను ముగించేవాణ్ణి అంటున్నారు. అంతరంగాన్ని తళుక్కుమనిపించే వీటి మధ్య మనసు విప్పి హృదయస్ఫూర్తిగా ఆనందిస్తూ నాలో చెరగని ముద్ర వేసిన సంస్కారులు కూడా లేకపోలేదు. అంటే అందరూ అవమానించిన వారే కాదు, దెప్పి పొడిచిన వారే కాదు, నన్నుగా మెచ్చుకొని మనస్ఫూర్తిగా నా అభివృద్ధికి ఆనందించిన వాళ్ళు, నాలో చెరగని ముద్రను వేసినటువంటి మంచి వ్యక్తులు కూడా ఉన్నారు. అట్టివారు నాతో సత్సంబంధాలు నెలకొల్పుతూ నా కృతులు అంటే నా రచనలు వెలికిదేవడానికి శతదా ప్రయత్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అవధానం కొందరి సొత్తు అనేటటువంటి అహంభావాన్ని, గర్వాన్ని తుత్తునియలు చేయగలిగాను, చిన్న చిన్న తునకలు చేయగలిగాను అంటున్నారు. వచన కవిత పట్ల మీ అభిప్రాయం ఏమిటి అనేది ప్రశ్న. దీనికి సమాధానంగా ఆయన, నేను ప్రధానంగా పద్యజీవినే, అయినా కూడా వచన కవితను ఏనాడు నిరసించలేదు. అంటే పద్యజీవిని కదా అని వచన కవిత్వాన్ని అలక్ష్యం చేయలేదు, నిరాదరించలేదు. నినాదప్రాయంగా కాకుండా హృదయావర్జకంగా వెలువడేటటువంటి ఏ చిన్న మాటనైనా కూడా నేను ఆదరించేవాడిని. అడపాదడపా నేను కూడా రసాత్మక వాక్యాలను వ్రాయడానికి ఆసక్తిని చూపేవాడిని. పీజీ కళాశాల వార్షిక సంచికలో, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజ్ యాన్యువల్ ఎడిషన్లో నీవు నేను అనేటటువంటి నా మొదటి వచన కవిత అచ్చయింది.
ఒక దశాబ్ది పిమ్మట అంటే ఒక 10 సంవత్సరాల తరువాత అదే కవిత డాక్టర్ కమల్నాథ్ పంకజ్ గారిచే హిందీ భాషలోనికి అనువాదమై మంచి గుర్తింపు సంపాదించుకుంది. సభా వేదికపై ఆసువుగా చెప్పినటువంటి అంటే అప్పటికప్పుడు చెప్పినటువంటి వచన కవిత రొయ్య మీసాలు. శ్రోతల సమక్షంలో నిర్వహించే కవి సమ్మేళనాలకు ఒకమారు పద్యం మరొకమారు వచనం కానుక చేసేవాడిని. ఇలా తయారైనటువంటి వచన కవితల సంపుటియే అంతరంగ తరంగాలు. నేను సాహిత్యానికి చేసిన దానికంటే సాహితీలోకం నాకు చేసిందే ఎక్కువ. ఆయా సందర్భాలు ఎటు ఈడిస్తే అటుగా వెళుతూ అక్కడ నన్ను నేను ప్రతిష్ఠించుకునే ప్రయత్నాన్ని చేశాను. భాషకు సాహిత్యానికి అంటే భాషా సాహిత్యాలకు దూరంగా బ్రతకలేని బలహీనత నా నరాల్లో జీర్ణించుకుపోయింది అని సమాధానమిచ్చారు. ఈ ముఖాముఖిలోని చివరి ప్రశ్న, నేటి రచయితలకు మీరిచ్చే సందేశం ఏమిటి, మెసేజ్ ఏమిటి? దీనికి సమాధానంగా ఆయన, నేడు సమాజంలో రచయితలు ఎందరో ఉన్నారు. సామాజిక స్పృహ పేరిట సమాజానికి చైతన్యం కలిగించాలి అని తామర తంపరగా అనేకమైనటువంటి రచనలు చేస్తున్నారు. తాము ఏ సందేశాన్ని ఎదుటివారికి ఇస్తున్నారో అందులో చాలామంది జీవించడం లేదు. అంటే రచనల్లో సందేశాన్ని ఇస్తున్నారు కానీ ఆ సందేశాన్ని వాళ్ళు ఆచరించడం లేదు. కవి మాటకు చేతకు పొంతన లేకపోతే ఎలా? మహిళావాదం, లంచగొండితనం, కులమత సామరస్యం, తల్లిదండ్రుల సేవ, సాటి రచయితల పట్ల సదవగాహన వగైరాలు మొదలైనవి వారి నిజ జీవితాల్లో అపహాస్యానికి గురి అవుతున్నాయి, వెక్కిరింపుకు ఎగతాళికి గురవుతున్నాయి. వాగ్రూపంలో అందంగా ఆవిష్కరించుకోవడం దగ్గర ఆగిపోవడం కాకుండా ఆచరణలో నిలుపవలసినదిగా, అంటే కేవలం అవన్నీ మాటల రూపంలో అందంగా చెప్పడమే కాకుండా వాటిని ఆచరించాలి అని నేను రచయితలను అభ్యర్థిస్తున్నాను. ఇదే నా సందేశం అంటూ ముగించారు. ఆశావాది ముఖాముఖి ద్వారా ఆశావాది ప్రకాశరావు గారి జీవితాన్ని గురించి, ఆయన రచనల గురించి తెలుసుకున్నారు కదా. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.